స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే. భార్య భర్తల మధ్య గొడవ అయితే ఇంట్లో ఉన్న పని మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి భర్తకు తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త ఇన్ఫర్మేషన్ ఎక్కువగా లాగుతూ ఉంటారు. అదే డైరెక్ట్ భర్తను అడిగితే సరిపోద్ది కదా, లేదంటే భర్త భార్యను అడిగితే సరిపోద్ది కదా, ఈగో కొంచెం పక్కన పెట్టి సరిపోతాయి కదా. అలా చేయరు. నెగిటివ్స్ ఏమేమైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రెట్టించి చెప్పడానికి వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉంటారు. Yeah. ఈ ధోరణి ఎంతవరకు కరెక్ట్ అండి? అయ్యో అసలు వీటి గురించి చెప్పాలంటే చాంతాడంత ఉంటుంది నాగరాజ్ గారు. అసలు కొన్ని కేసులు అయితే నాకు తల ప్రాణం తొక్కొచ్చేస్తుంది అనమాట. కొన్ని నిజంగా వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అని స్టార్ట్ చేసి అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి జీవితాలు ఛిద్రమైపోయిన సంగతి బాగా. చాలా ఉన్నాయి. నిజంగా క్వశ్చన్ అడిగారు మీరు. నిజంగానే ఏమవుతుందంటే ఇప్పుడు చిన్నదో పెద్దదో గొడవ అనేది భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించి ఆ గొడవ ఎందుకు వచ్చింది అనేది కూడా ఇద్దరికి తెలుస్తుంది. బాగా ఇద్దరికి తెలుసు, ఎవరు చేసిన తప్పు వాళ్ళకి స్పష్టంగా క్లియర్గా తెలుసు. కానీ ఎప్పటికప్పుడు వీళ్ళు ఏంటంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఒకరి తప్పును బహిర్గతం చేయాలని రెండో వాళ్ళు ట్రై చేయటం, ఆ తప్పులను వెదికేటటువంటి క్రమంలో ఒకళ్ళ వెనక ఒకళ్ళ పట్టడం, గోతులు తవ్వుతూ ఉంటారు తెలియకుండా. నిజంగా Seriously. ఇప్పుడు నేను ఇక్కడ స్పష్టంగా నేను గమనించింది ఏంటంటేనండి, ఆవేశం అనేది, అహం అనేది, కోపం అనేది మనిషిలో విచక్షణని చంపేస్తుందని ఈ ఒక్క విషయంలో నేను చాలా క్లియర్గా తెలుసుకున్నాను. ఇట్స్ ట్రూ. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఇంట్లో భార్య అలిగి వెళ్ళిపోయింది అనుకుందామండి, కొట్లాడుకున్నారు, భార్య వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుందో తెలియదు, భర్త మీద అనుమానము లేకపోతే ఇంకొకటి ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈవిడికి ఇక్కడ నుంచి విషయాలు తెలియాలి, భర్త ఏం చేస్తున్నాడో తెలియాలి అంటే ఇమీడియట్గా ఏం చేస్తుందంటే ఆఫీస్లో ఆవిడికి తెలిసిన వాళ్ళకి ఫోన్ కొడుతుంది. ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని మొదలు పెడితే వాళ్ళు సహజంగానే అడుగుతారు, ఏంటమ్మా ఏం జరిగింది అని. మళ్ళీ మొత్తం వాళ్ళకంతా పోసుకొచ్చినట్టు మొత్తం వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది అనేది వీళ్ళ ఇద్దరి మధ్య వచ్చినటువంటి ఒక చిన్న ఏదో కాఫీ కప్పులో తుఫాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే సునామీనో లేకపోతే నిన్న మొన్న వచ్చింది కదా నీలమ్మ, ఇలాంటివి ఎందుకు అవుతాయంటే కేవలము మూడో వ్యక్తులు వీళ్ళు ఎంటర్టైన్ చేయడం వల్ల, థర్డ్ పర్సన్ ఎంటర్టైన్ చేయడం వల్ల. అసలు వీళ్ళకి ఆ జిజ్ఞాస ఎందుకు ఉంటుందో అర్థం కాదు. అక్కడేం చేస్తున్నాడు, ఇక్కడేం చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని మీరు తోడుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటే, అవతల వాళ్ళు ఇంకా ఎన్ని తప్పులు చేశారో అవన్నిటిని వీళ్ళు పోగేసేసి మళ్ళీ ఇంకా వాడిని వ్యధవం చేయడమో మళ్ళీ లేకపోతే భార్యను వ్యధవం చేయడానికో ఉపయోగిస్తారు అన్నమాట. అవును. ఆ సందర్భాల్లో ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆఫీస్లో తెలిసిన వాళ్ళకి ఫోన్లు, అక్కడ భ్రష్టు పట్టేస్తాడు వాడు. అట్లాగే ఇంట్లో ఈ అమ్మాయి ఇంటి పని మనిషి ఒకటి ఉంటుంది, పొద్దున్నే వచ్చిపోతూ ఉంటుంది కాబట్టి ఆవిడకి ఫోన్లు, ఏమి పొద్దున్నే వస్తున్నాడా, లేకపోతే ఇంకెవరైనా వస్తున్నారా, రాత్రి తాగి పడుకున్నాడా, తాగకుండా పడుకున్నాడు, పని మనిషికి ఏం తెలుసండి, అప్పటిదాకా పని మనిషికి తెలవదు రాత్రిపూట వాడు తాగుతాడు అన్న సంగతి ఈ అమ్మ చెప్తుంది. అప్పుడు ఆవిడ అబ్జర్వేషన్ మొదలు పెడుతుంది అనమాట. అమ్మ చూశానమ్మా, నిజమేనమ్మా, వాసన వచ్చిందమ్మా, ఇంకేది, అప్పటిదాకా వాసన రాదు పని మనిషికి, ఎందుకంటే దాని పని ఏంటంటే గిన్నెలు కడగడము, ఇల్లు ఊడవడము, తుడచడము, అమ్మగారు ఏమన్నా పెడితే తినడము, లేకపోతే తనకేమన్నా కావాలంటే వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవడం, ఇంతవరకే నడిచేది. అంతా ఏమవుతుంది అంటే ఫోన్ చేసి ఒక్కసారి చూడు, ఆలమర పక్కన ఇంకేదో ఉంది చూడు, అక్కడ ఏమైనా గ్లాసులు ఉన్నాయేమో చూడు, గ్లాసులు బాగా వాసన చూసి కడుగు, లేకపోతే ఇంకోటి, అంటే ఇవన్నీ నా దగ్గరికి వచ్చినాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇంత క్లియర్గా. లేకపోతే ఒక్కడే వచ్చాడా, ఇంకెవరినైనా తీసుకొని వచ్చాడా, గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాడా ఇంటికి, పరుపు అంటే వీళ్ళు ఎట్లా అంటే పరుపుని ఒక్కదాన్ని అడగరండి, దానికి మాటలు రావు కాబట్టి మిగిలిన అన్నిటిని అడిగేస్తారనమాట అందరినీ కూడా. ఆ ఇంటికి ఎవరు వచ్చిపోతున్నారు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది. నీకు అంత ఇన్ఫర్మేషన్ నీకు కావాలన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నిన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తుందా, లేకపోతే నీ సంసారాన్ని నిలబెడుతుందా, ఇక్కడ ఒక్కటే అలవాటు చేసుకోవాలి. అలాగే భర్త, నిజంగా కొన్ని కాపురాలు నేను చెప్తున్నాను వినండి, ఏం చేస్తాడనంటే ఈమె ఏం చేస్తుంది అని అనడానికి ఆఫీస్ ఉంది అని అంటే ఆఫీస్లో ఎవడో చెత్త
మొహాన్ని పట్టుకొని. ఎందుకంటే ఈవిడ రోజు మాట్లాడుతూ ఉంటుంది కదా ఆఫీస్లో, ఎవరు టాలెంటెడో, ఎవరు చెత్త మొహాలో, ఎవరు ఇన్ఫర్మేషన్ బ్రేక్ చేస్తారు, ఇవన్నీ సహజంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే వాడు కరెక్ట్గా పెళ్ళంతో గొడవ పడంగానే వాడు గుర్తొస్తాడు, ఆ వెధవ గుర్తొస్తాడు, ఆ వెధవనే పట్టుకుంటాడు వీడు. పట్టుకుని ఇక్కడ ఇంట్లో ఏం జరిగిందో ఏం జరగలేదో తీసి పక్కన పెట్టేస్తే అక్కడి నుంచి ఆ వైఫ్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ లాగటం అనేది మొదలు పెడతాడు. ఓకే, ఇంట్లో ఉంది అని అంటే 4 రోజులు పుట్టింటికి వెళ్ళింది అని అంటే వీడు పని మనిషిని ఎంక్వైరీ చేయటం మొదలు పెడతాడు. లేదు పని మనిషి లేదనుకుందాం, కారు డ్రైవర్లు, ఒరే మీ అమ్మగారిని అప్పుడు పుట్టింటికి తీసుకెళ్ళావు కదా, ఎవరెవరు కారులో ఎక్కారు, ఎక్కడెక్కడ వెళ్ళారు, ఫోన్లో ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అని వాడికి ఎవరిని అడుగుతాడు? కార్ డ్రైవర్. ఓకే, అదైపోయిన తర్వాత వాచ్మెన్ అనమాట. రాత్రి అరే మొన్న శనివారం రోజున లేకపోతే ఆదివారం నైటు, శనివారం ఆదివారం వీకెండ్స్ మీ అమ్మగారు ఎన్నింటికి వచ్చింది, ఏ కారులో దిగింది, ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళారా, లిఫ్ట్లో ఎక్కారా, పైకి వెళ్ళారా, లేకపోతే కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాచ్మెన్ అడుగుతాడు. లేదు ఇంకా ఆఫీస్లో ఇంకెవరైనా ఉన్నారు అనుకుందా, లేదు ఆ చుట్టుపక్కల ఇంకెవరైనా ఒక వెధవ కనపడ్డాడు అనుకుందాం, వాడికి 200 300 ఇచ్చి ఓ మంచి తాగుబోతు అనుకుందాం, వాడికి 200 300 400 వాడి చేతిలో పెడితే వాడు ఒక బాటిల్ కొనుక్కుంటే వాడేం చేస్తాడు, పాపం అయ్యగారు డబ్బులు ఇచ్చిన ఆ బాటిల్కి డబ్బులు ఇచ్చినటువంటి కృతజ్ఞత వాడిలో పెళ్ళుకి పైకి అసలు ఒక లోపల పడంగానే, తీర్థం లోపలికి వెళ్ళంగానే ఆ యొక్క అర్చన బయటకు వచ్చేస్తుంది అనమాట వాడి నోట్లో నుంచి. ఏంటనంటే విపరీతంగా అయ్యగారిని ప్రైజ్ చేసేస్తాడు. అమ్మగారి గురించి ఎంత చెప్తే అయ్యగారు ఇంకెక్కువ డబ్బులు ఇస్తాడో, వాడు చూసిందేమో చూడందేమో తెలియదు కానీ వాడు చెప్పేది మాత్రం అమోఘంగా ఉంటుందన్నమాట. ఒక రోజంతా చెప్తాడు అమ్మగారి గురించి అయిపోతుంది. అమ్మగారి గురించి అయిపోయిన తర్వాత రెండో రోజు ఇవ్వడేమో అని చెప్పేసి అని, ఏమండి అమ్మగారు మాత్రమే కాదు పక్కన ఉన్నటువంటి ఆ అమ్మగారు కూడా మీ గురించి మాట్లాడుకుంటున్నారు, వీళ్ళిద్దరూ కలిసి ఇంకేదో మాట్లాడుతున్నారని ఈ ఇంట్లో విషయం ఏం చేస్తుందంటే గడప దాటి ఎదురింటికి వెళ్తుంది. ఆ ఎదురింటిది కూడా అయిపోయిన తర్వాత, అయ్యయ్యో సార్ మీరు అట్టా కాదు, వీళ్ళిద్దరు కలిసి మొన్న కూర్చుని మాట్లాడుకుంటే నేను అన్నాను కింద అయ్యగారితో ఎవరితోటో మాట్లాడుతున్నారండి, అసలు ఆ అయ్యగారు మీ గురించి ఏం మాట్లాడినారు అనండి, ఎందుకంటే ఆ అయ్యగారు అంటే వీడికి బడి సావదు. ఉన్న గ్రజ్జంతా తీర్చేసుకుని చివరికి ఏం చేస్తాడంటే వీడు అక్కడ ఆ ప్లేస్లో, ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్లో ఉండనివ్వండి, కాలనీలో ఉంటే కాలనీలో ఉండండి, వీడు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెధవలు అనేటట్టుగా ఇతని ముందు మొత్తం ఇన్ఫర్మేషన్ వాడికి తోచినటువంటి పదాలను ఇన్ఫర్మేషన్ రూపంలో కూర్చి చెప్పేసి దౌర్భాగ్యం చేసేసి కూర్చుంటాడు వాడు. ఈ పెద్ద మనిషికి ఏంటి, నీ భార్య లేదు, ఈవిడికి నీ భర్త, నువ్వు వాళ్ళ చెయ్యి అందుకునేటప్పుడు మీరు ఏ విధమైనటువంటి భావనతోటి వాళ్ళ చెయ్యి అందుకున్నారు, ఏ నమ్మకంతో చెయ్యి అందుకున్నారు, ఏ విధమైనటువంటి ఆశలతో మీరు జీవితం మొదలుపెట్టారు, ఆ ఆశలు ఎక్కడ మీకు బీటలు వారిని, ఓకే, ఆ నమ్మకం ఎక్కడ వమ్మయింది, ఈ పరిస్థితులు మీకే క్లియర్గా మీ మనసుకు అర్థమైపోతుంది నాగరాజుకి. డెఫినెట్గా అర్థమవుతుంది. భార్యకి తెలుసు భర్త ఎక్కడ తప్పు చేస్తున్నాడో, భార్యకి తెలుసు తన ఎక్కడ తప్పు చేస్తుందో, భర్తకి తెలుసు గొడవ ఎందుకు జరిగిందో, భర్తకి తెలుసు తన తప్పు వల్ల జరిగిందో భార్య తప్పు వల్ల జరిగిందో అని. గొడవ ఎక్కడ జరిగింది, మీ ఇద్దరి మధ్య జరిగింది, వాస్తవాలు ఎక్కడ నీకు తెలుసు, లేదు నీకు ఒక అనుమానం ఉందని అనుకుందాము, ఆ అనుమానాన్ని నీ భార్యను ఎదురకుండా కరెక్ట్గా నువ్వు కూర్చోబెట్టి మాట్లాడితే నీ భార్య మాట్లాడేటటువంటి మాటలు కానీ, లేకపోతే నువ్వు ఆవిడ పట్ల నమ్మకం ఉన్నటువంటి నమ్మకంతో కానీ ఆవిడని క్వశ్చన్ చేసే విధానంలోనే ఆవిడ తప్పు చేసిందో లేదో బయటకు వచ్చేస్తుంది. చాలా సింపుల్ థింగ్ అండి ఇది. చాలా మంది అబద్ధాలు ఓటరిచ్చి కొడతారు, నమ్మరండి, ఒప్పుకోరండి అంటారు. వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు. నాగరాజు గారు, భార్య అయినా భర్త ఎందుకు ఒప్పుకుంటారండి? అవునండి, ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకునేవాడు తప్పు చేయడు. లేదు అబ్బా ఒప్పేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా అని తప్పు చేసి అమ్మటే ఒప్పుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళు తెలియగలండి. తప్పులంటే పెద్ద పెద్ద తప్పులు అనట్లేదు నేను. ఇంట్లో సర్దుకుపోయేటటువంటి తప్పులు చేసిన వాళ్ళు ఎమ్మటే ఒప్పేసుకుంటారు, భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త. కానీ ఏ చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం కూడా ఏ విషయము నేను ఒప్పుకోను అనేటటువంటి మనస్తత్వంతో భార్య కానీ భర్త కానీ కొనసాగుతుంటూ పోతే ఆ ఇంట్లో నిత్యం జరిగేటటువంటి అగ్నిహోత్రి ఏంటి అనంటే గొడవలు. నిత్యాగ్నిహోత్రిలాగా ఆ ఇంట్లో నిత్యం మంట మండుతానే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కూడా. మీకు తెలుసు మీకు పడట్లేదు, ఏ విషయంలో పడట్లేదు, మీ ఇద్దరు కలిసి కూర్చుంటే ఒక్క
అరగంటలో సాల్వ్ అయ్యే ప్రాబ్లం, లేదా ఒక రోజులో సాల్వ్ అయ్యే ప్రాబ్లం లేదు. ఈచ్ అదర్ ఒకళ్ళనొకళ్ళు ఒప్పుకోవడం లేదు అని అంటే, నేను ఇందాకే చెప్పా, ఎవరి తప్పులు వాళ్ళకి స్పష్టంగా తెలుసు, ఎదుటివాడి తప్పు వీళ్ళకి స్పష్టంగా తెలుసు. ఆ స్పష్టతను ఒప్పుకోలేనటువంటి మనస్తత్వం ఎదుటి వాళ్ళకు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని ఎలా మార్చాలి అనేటటువంటి దాని మీద ఫోకస్ చేస్తే మీకు ఫలితం ఉంటుంది. మార్చుకోగలరు, మారగలరు. లేదు అది ఎట్టి పరిస్థితుల్లో మనం మారలేము, వీళ్ళని వదిలించేసుకోవాలన్నప్పుడు డైరెక్ట్గా చెప్పండి. ఆ మాట డైరెక్ట్గా చెప్పండి. ఈ చదువు, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నేను నమ్ముతున్నాను, ఇదిగో ఇది నువ్వు చేసావు కాబట్టి నీతో నేను ఇమ్మడలేను. సో దీనికి ఏం చేస్తావు, ఇది మళ్ళీ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటావా, నేను కాపురం చేస్తాను అని మాట్లాడతావా, సరే ఏం మాట్లాడుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడదామని చెప్పేసి అని మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ నీకు దేనికోసము, ఆవిడెవరు, నీ భార్య, అతనెవరు, నీ భర్త. అంటే సమాజంలో సమాజము నిన్ను అతనితో పాటు చూస్తుంది, ఆమెని నీతో పాటు చూస్తుంది. అంటే ఒక సగం నువ్వు, ఒక సగం ఆమె. భర్త ఎంత దుర్మార్గుడన్నా అవనివ్వండి, కానీ సమాజం బాగున్నారా సార్ అని మాట్లాడుతుందండి. భార్యకు దుర్మార్గుడు అవ్వచ్చు, సమాజానికి దుర్మార్గుడు అవ్వచ్చు, కానీ ఒక భాగం మాత్రమే అది చెడు, కానీ మిగిలిన భాగం నీ భార్య ఉంది. ఆ భార్య కోసం నిన్ను సార్ బాగున్నారా. అలాగే భార్య ఎంత వెదవన్నా కానివ్వండి, ఎలాంటిదన్నా కానివ్వండి, గయ్యాళిది అవనివ్వండి, లేకపోతే ఇంకొకటి అవనివ్వండి, సాత్వికురాలు అవనివ్వండి, పరమ జ్ఞాని అవనివ్వండి, అమ్మా బాగున్నారా, అమ్మ ఎలా ఉన్నారు, లేదా గౌరవంగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే మిగిలిన సగం భర్త. ఈ రూపం ఇటుంటే ఈ రూపం కూడా కనిపిస్తుంది. ఇది సాత్వికం అనుకుందాం, ఇది రజోగుణం అనుకుందాం, కానీ ఈ సాత్వికత్వంలో ఈ రజోగుణం ఉంది కాబట్టి దీనికి ఎక్కువ ఓటేస్తారు. ఆమెలో నువ్వున్నావు, నీలో ఆమె ఉంది. లేదు నీలో నుంచి ఆమెను తీసేయదలుచుకున్నావు, లేదా నీలో నుంచి అతన్ని తీసేయదలుచుకున్నావు, మీ ఇద్దరు కలిసి కూర్చుంటే మాట్లాడుకుంటే అయిపోవాలా. ఎవరికి నిరూపించాలి, నువ్వు నిరూపించాలని కూర్చొని ఉంటే, ఇప్పుడు నేను స్టోరీకి వస్తా. మధ్యలో ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నాం మనం, ఆఫీస్లో కొలీగ్స్నో, లేకపోతే ఇంటి పక్కన ఉన్నటువంటి ఆంటీనో, ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి చెల్లెమ్మనో, లేకపోతే ఇంట్లో పనిచేసే పని మనిషినో, లేకపోతే కారు డ్రైవ్ చేసే డ్రైవర్నో, లేకపోతే కింద ఉన్నటువంటి వాచ్మెన్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్నో యు ఆర్ యూజింగ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బాగుంది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు, నిజమే కరెక్టే. నీ ఇంట్లో ఉన్నటువంటి భార్య బిడ్డలు నీకు అన్యాయమే చేశారు, అది క్రిస్టల్ క్లియర్గా నీకు తెలుసు కదా. నీకు తెలిసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు కదా. ఓకే, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఇందుకోసమే అతను నిర్ణయం తీసుకున్నాడు అనేది చుట్టుపక్కల వాళ్ళు నీకు ప్లస్ ఇస్తారు కదా, అవునా. ఎప్పుడైతే నువ్వు ఇన్ఫర్మేషన్ లాగడం మొదలు పెట్టావో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నాగరాజ్ గారు, నువ్వు ఏ స్థాయిలో అయితే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావో, అంటే ఈ భార్యకి దగ్గర నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నావు అనుకుని ఆ భార్యతో గొడవ పడిపోయి నువ్వు వెళ్ళావో, లేదా నీ భర్త దగ్గర నీలో ఏ గొప్ప గుణాలు ఉన్నాయి అనుకొని నువ్వు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయినావో, థర్డ్ పర్సన్ దగ్గర నువ్వు ఎప్పుడైతే వాటిని గురించి ఇన్ఫర్మేషన్ తీయటం మొదలు పెట్టావో, నీ స్థాయి, నీ స్థానము ఏ స్థాయికి దిగజారిపోతుందో చెప్పమంటారా. వాళ్ళకంటే అధమ స్థానంలో ఉంటారు మీరు. వై? బికాస్ అప్పటి వరకు మీరు చాలా గొప్పవాళ్ళండి. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళని, నీ కుటుంబ సభ్యుల గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ అడగడం మొదలు పెడతావో, ఇన్ఫర్మేషన్ లాగటం మొదలు పెడతావో, నేను ఇందాక చెప్పాను కదా, వాచ్మెన్ వాడికి సాయంత్రం అయ్యేసరికి తాగడానికి కావాలి, లేదు వాడు తాగడబ్బా, వాడు చాలా మంచోడబ్బా, కానీ వాడు ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, రైట్? కాదు, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అంటే ఏంటి, అతని క్యారెక్టర్ అక్కడ తెలిసిపోవట్లేదా? ఇప్పుడు చూడండి, ఎవరైనా భార్యాభర్తల గురించి ఇంకొకళ్ళు మాట్లాడితే సమర్థులు ఏమన్నా ఉంటారంటే, ఎందుకు అడుగుతున్నావు నువ్వు, షీఈస్ గుడ్ లేదా హీఈస్ గుడ్. భార్యాభర్తలు అన్న తర్వాత పొరపాట్లు వస్తాయి, పొరపచ్చాలు వస్తాయి, ఇవన్నీ 1,00,000 అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు. కలిసి ఉండాల్సింది మీరు ఉండండి అని మాట్లాడతారు. వాడు పని కట్టుకును, లేదా నువ్వు అడగంగానేనో వాడిలో ఉన్నాయో లేనియో పక్కన ఉన్నాయో కల్పించుకొని వాడు చెప్పిన తర్వాత నీలో ఏమవుతుంది, ఇంకా పగ పెరుగుతుంది, ఇంకా కసి పెరుగుతుంది. ఆ కసి, పగ, ఆ కోపము
నీ భవిష్యత్తులో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో అది నీ జీవితంలో నువ్వు ఆ క్షణంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ సంగతి తెలుసుకోవాలి. అది పక్కన పెట్టండి. ఇటు వస్తే ఎవరి దగ్గర అయితే నువ్వు ఇన్ఫర్మేషన్లు తీసుకుంటున్నావో వాళ్ళ దృష్టిలో నీ విలువ ఏంటో నీకు ఎప్పుడైనా తెలుసా? అప్పటి వరకు జీ హుజూర్ అని కట్టుకుంటారు. అప్పటి వరకు పని మనిషి అమ్మో మమ్మగారు అని చూస్తారు. అవును. ఓకే, ఇది 4 మాటలు దాంతో మాట్లాడించగానే నేను కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నా మీద కదా ఆధారపడిందని అది ఏమవుతుంది అనంటే నువ్వు అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్ మొత్తానికి బిల్డర్ లాగా ఫీల్ అవుతుంది. అది అవును. లేదు, నీ భర్త చేసేటటువంటి ఉద్యోగమో లేకపోతే ఏదన్నా ఉంది అనంటే దానికి బాస్ అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అది తర్వాత ఫీల్ అయింది ఊరికనే ఉంటుందా? పోయి నలుగురికి చెప్తుంది, అమ్మ చూసావా మొగుడు గురించి రోజు అడుగుతుందమ్మా. ఎందుకమ్మా ఆడపోయేది, వచ్చింటో ఉండొచ్చు కదా. అయిపోయా నీ పరువు ఎక్కడికి వచ్చింది? ఇంట్లో భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్ళింది పరువు. ఆ పుట్టింటికి వెళ్ళిన పరువు ఏమన్నా ఊరుకుందా? అక్కడ ఏమన్నా నచ్చ చెప్పించుకుని వెనక్కి వచ్చావా? లేదు, నీకు పడలేదు, నిజంగానే ఉంది, డివోర్స్ తీసుకునే ప్రయత్నాలు చేసుకున్నావు, లేకపోతే ఇంకేదన్నా చేసుకున్నావు, అక్కడ పడి అక్కడ ఏదో నీ తిప్పలు నువ్వు పడి దాన్ని ఎక్కడే తీసుకొని వచ్చావు? ఇంట్లో పని మనిషి దాకా తీసుకొని వచ్చావు. అక్కడి నుంచి ఏం చేసావు? పక్కింటికి పంపించావు. ఆ పక్కింటి ఆంటీ ఊరికనే ఊరుకుంటుందా? అసలు ఆవిడకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినంగానే ఆ తిన్నది అరిగిపోవాలనంటే ఆవిడ కొంత ఎక్సర్సైజ్ చేయాలి ఫిజికల్గా. అవును కదా, ఎందుకంటే లోపల ఉంచుకుంటే లావ్ అయిపోతారు. అందుకని ఇచ్చేసేయాలి మళ్ళీ తిరిగి. టపటప్ పక్కింటి పరిగెత్తేస్తుంది ఇంకొక ఇంటికి. విన్నావా ఇట్టంట అట్టంట అదంట మొగుడు పెళ్ళాలి. అమ్మో నిన్న మొన్నటి దాకా అబ్బా ఎంత బాగా తిరిగినారు అబ్బా ఇట్టనా అబ్బా. మొన్న నేను చూసినానంటే ఎర్ర చీర కట్టుకొని ఆ నగలేసుకుని వెళ్ళినప్పుడే నేను అనుకున్న దీని క్యారెక్టర్ ఫలానా అని. అయ్యో మీకు ఈ విషయం తెలీదా? మొన్న ఒక రోజు 10:30 కంట 11:30 2:30 కంట కారులో వచ్చిందంటే, డ్రెస్ వేసుకుని వచ్చిందంటే, లిప్స్టిక్ వేసుకుందంటే, జుట్టుడిది. అసలు ఇవన్నీ ఎట గమనిస్తారు? బలి గమనిస్తారు బా. వచ్చిందంట తెలుసా? వాచ్మెన్ చెప్పాడు నాకు. వాచ్మెన్ చెప్తే నువ్వు గోప్ పగలగొట్టద్దా? ఆ వాచ్మెన్ ఆవిడ గురించి చెప్పిన వాచ్మెన్ నీ గురించి చెప్పడు రేపొద్దున. నీ పనేంటి ఇక్కడ? నువ్వు కాపలా గాయడం, అంతవరకే పని చూడాలి. వాచ్మెన్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావు నువ్వు? అయిపోయిందా? అక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాం మనం? మొత్తం అపార్ట్మెంట్ అయిపోయా. ఈలో పెద్దాళ్ళు దిగారు అనుకున్నాం. అటు చెప్పారు, నచ్చ చెప్పారు, ఇటు నచ్చ చెప్పారు, ఏదో మల్లగుల్లాలు పడ్డారు. డబ్బు అవసరమైతే సర్దారు, మాటలు అవసరమైతే సర్దారు, చేతలు అవసరమైతే చేశారు, అన్నీ చేశారు. ఈ కాపురం కూడబెట్టారు. మళ్ళీ ఏమైంది? నువ్వు ఎక్కడికి రావాలి? నువ్వు మళ్ళీ ఇదే ఇంటికి రావు, ఇదే ఇంట్లో నువ్వు కాపురం చేయాలి. మాది అద్దిల్లండి, నేను పక్కకి వెళ్ళి వేరే అద్దింటి రెంట్ హౌస్లో ఉంటానండి, నాకు అపార్ట్మెంట్తో పని లేదండి అనే వెకిలి మాటలు మాట్లాడద్దు. ఇక్కడ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎట్లా బజారు పాలవుతుందో నేను చెప్తున్నాను. ఎలా బజారు పాలు చేసుకుంటున్నారో చెప్తున్నాను నేను. ఇదే మనిషితో పోనీ ఇల్లు ఖాళీ చేస్తున్నావు, అదే మనిషితోటి నువ్వు కాపురం చేస్తున్నావు. ఏం జరిగింది ఇక్కడ? ఎన్ని కుటుంబాలకు నీ గురించి తెలిసింది? ఓ 15 కుటుంబాలకు తెలిసింది. పొరపాటున కర్మగాలు ఎక్కడన్నా కనపడ్డావు నువ్వు, ఏదన్నా చేసావు. ఈ అమ్మ పక్కన ఇంకొక అమ్మ తెలియనమ్మ ఉంటుంది. నువ్వు హాయ్ బాగున్నారంటే, అయ్యో ఎన్నాళ్ళు అయిపోయిందండి మిమ్మల్ని చూసి, వావ్ ఇన్ని రోజుల, అసలు నువ్వు లేకపోతే అపార్ట్మెంట్ అంతా ప్రియా అసలు బోసిపోతుంది ప్రియా, నువ్వు లేకపోతే బాగుండదు ప్రియా అటెల్లంగా. ఈమె తెలుసా మొగుడు వదిలేసినాడు. అబ్బా ఎన్ని కథలు జరిగినాయి అనుకుంటున్నావు? ఈమె గురించి నీకు తెలీదు. పైకి అబ్బో బ్రహ్మాండంగా కనపడుతుంది కానీ ఎన్ని జరిగినాయి అనుకుంటున్నావు? వాచ్మెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఈవిడ గురించి. మరి నువ్వెందుకు పలకరించావు? మాట్లాడి ఆ తెలియని ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తావు. అంటే మీరు అనొచ్చు సమాజం ఏమన్నా అనుకుంటుందండి, మనకెందుకు, మేము కలిసిపోయినాం, వాళ్ళు కలిసిపోయినారు, బాగున్నారు, బాగా చేస్తున్నారు. నేను ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఇదే సమాజంలో మీరు బ్రతకాలి అనంటే మనకంటూ మన జీవితాన్ని మనం చాలా విలువలతో కూడినటువంటి సమాచారాన్ని మన కోసం మనం అట్టు పెట్టుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది నాగరాజ్ గారు. మూడో వ్యక్తికి ఎప్పుడైతే మనం స్థానం ఇస్తామో అంతే, మనం ప్రయాణం చేసేటటువంటి పడవకి మనం చిల్లు పెట్టుకున్నట్టేనండి. నీళ్ళల్లో మనం ప్రయాణం చేసేటటువంటి పడవకి మనమే చిల్లు పెట్టుకున్నాం, ఏం జరుగుతుంది?
పడవ కొంచెం 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 వాటర్ ముందే ఏముందిలే చిన్న బోల్టే కదా పీకినా అని అనుకుంటారు మీరు. ఆ బోల్టులో నుంచి వాటర్ వచ్చి 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 అది నిండుతానే ఉంటుంది కదా. అంటే మనకున్నటువంటి వ్యతిరేకత పెరుగుతానే ఉంటుంది మన మీద. ఏ విధమైనటువంటి ఇవి మనం సమాజంలో మన కుటుంబం పట్ల మనం వేసినామో ఆ బీజాలు మొలకలయ్యి, మొక్కలయ్యి, చెట్లయ్యి, మానయ్యి, ఊడలు వచ్చేస్తాయి. అవును. మీ బిడ్డల భవిష్యత్తు ఏంటి? లేదు, ఓ 15 ఏళ్ళు అయిపోయిందబ్బా, మీ పిల్లలు ఎదిగొచ్చారబ్బా, సంబంధాలు చూసారబ్బా, పెళ్ళిళ్ళు మొదలు పెట్టారబ్బా, ఎక్కడికి వెళ్ళినా ఇదే వస్తారు. అయ్యో అయ్యో మొగుడు పెళ్ళం అసలు ఆ మధ్య విడిపోయారండి అనగానే అయిపోయాయి. బాయ్. మంచి సంబంధం అబ్బా, పిల్ల అందంగా ఉంది, చక్కగా చదువుకుంది, మహాలక్ష్మి లాంటి పిల్ల, సంబంధం బాయ్. రేపొద్దున వీడు కాపురం చేస్తాడేంటి నా కూతురుతో? అయిపోయి ఎన్ని చూస్తావు నువ్వు? 30-40 సంబంధాలు ఎతికితే కానీ నీ కొడుక్కి వెళ్ళి మీరు అనుకుంటూ ఉంటారు, అయ్యో ఎందుకు కుదరలేదు, మా వాడికి సంబంధాలు కుదరట్లేదండి, జాతకాలు బాగాలేదండి. జాతకం కాదు, నీ జాతకం నువ్వే రాసుకున్నావు.